ప్లాస్టిక్ కవర్ని దేనిలో కొలుస్తారు అంటే మైక్రాన్స్ అని మనం చెప్పగలగాలి ఎవరైనా క్వశ్చన్ వేస్తే. ఓకే, ఇంకా డెప్త్గా ఉంటుంది, నేను ఎంత దూరం వెళ్ళట్లేదు, మీకు అవుట్లైన్ మాత్రమే చెప్తా ఉన్నా. ఎనీ డౌట్? నిషేధించడమైనది ప్రభుత్వం నిషేధించిందండి. ఓకే, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ రూల్స్ అని ఉంటుంది, 2021లో నిషేధించింది. ఓకే రైట్. సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మనం వాడొద్దు, వాడే వాళ్ళని కూడా వాడొద్దు అని చెప్పాలి. రిఫ్యూజ్ చేయాలి, రెడ్యూస్ చేయాలి. ఇది మళ్ళీ మనం వాడేదా అండి? ఇది మనందరికీ ప్రమాదం. ఓకే, సో ఇప్పుడు తడి చెత్త, పొడి చెత్త, హానికర వ్యర్థాలు అన్నీ కూడా మనము తెలుసుకున్నాము అనుకుంటున్నాను. ఇందులో మాకు ఇంకా తెలవాల్సింది ఉంది అంటే మీరు అడగండి, లేదంటే మనం ముందుకెళ్దాం. సార్ ఏదో ఒకటి చెప్పేయండి సార్, అయిపోద్ది అని ఆలోచన కూడా చెప్పండి. ఏదో ఒకటి చెప్పేసి కంప్లీట్ చేస్తారు. చెప్పండి. ఇందులో ఇంకేమైనా డౌట్ ఉందా వర్ధన్ గారు? ఓకే ఓకే, ఎనీ డౌట్? నథింగ్. సో మీకు తెలిసింది అనుకుంటున్నాను, ఎవ్రీథింగ్ తెలిసింది అనుకుంటున్నాను. చికెన్ కొట్టు దగ్గర చికెన్ వ్యర్థాలు ఉన్నాయి, మటన్ కొట్టు దగ్గర మటన్ వ్యర్థాలు ఉన్నాయి, తడి చెత్త, పొడి చెత్త. మీకు అన్నీ తెలుసు అన్నారు కదా, అర్థమైందన్నారు కదా. తడి చెత్త, తడి చెత్త, పొడి చెత్త. తడి చెత్త కాదు అనే వరకు చేయొద్దండి. అందరూ ఒప్పుకున్నారా తడి చెత్త అని? కాదా? ఎస్. ఏమండి? పొడి చెత్త భూమిలో కలిసిపోయిన వాటిని పొడి చెత్త అంటారు. భూమిలో కలిసిపోయి మీరు రేపు మీ వార్డులో ఉన్నటువంటి వాళ్ళతోని మీరు ఎంత అనర్గళంగా మాట్లాడగలిగితే మీరు అంత ప్రభావితం చేస్తారు. ఇక్కడే కనుక మీరు మొహమాట పెట్టినారనుకోండి, ఈ రోజంతా వ్యర్థమే. భూమిలో కలిసిపోవాలి. త్వరితగతిన భూమిలో జీర్ణం కావు, అందుకే పొడి చెత్త అని మీరు అంటున్నారు. అంతేనా? నేను ఒక పదం వాడాను, త్వరితగతిన అన్నాను. ఓకే, మీరు ఏదో చెప్పబోతున్నారండి? అది పొడిగా ఉంటుంది, అందులో తేమ ఉంది కదా అండి, తడి ఉంది కదా, ముట్టుకుంటే అంటుంది, ఫ్లష్ అంటుంది కదా అండి. దానికి ఫోమ్ ఉంటుంది కదా, ఈకలు ఉంటాయి కదా, అవి పొడిగా ఉంటాయి, మిగిలినంతా ఆర్గానిక్ వేస్ట్. ఏం మొహమాట పడొద్దండి, మనము నాలెడ్జ్ షేర్ చేసుకుంటున్నాం విత్ ఈచ్ అదర్. ఏ మాత్రం మొహమాటం లేదు. వేరే విషయాలు మాట్లాడుకోమా, చెవులో గుసగుస పెట్టుకుని మాట్లాడుకోమా, ఇదంతే, అట్లే అనుకోండి. ఓకే రైట్. సో మాంస వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి అవి తడి చెత్త కాదు. ఎందుకు కాదో చెప్తా వినండి. మాంస వ్యర్థాలని మనము మన ఇంట్లో నిర్వహించలేము, నిర్వహణ చేయలేము, బయటకే ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు నిర్వహణ చేయలేము అంటే స్మెల్ వస్తుంది. రెండవది, నేనన్నా 70-90 రోజుల్లో 10 మాన్యూర్ తయారు కాదు, భూమిలో డైజెస్ట్ చేయడానికి కష్టమవుతుంది. కనుక మనం తడి చెత్త కింద పరిగణలోకి తీసుకోకూడదు. మరి దేనిలోకి తీసుకోవాలి? దాన్ని రీసైకిల్ చేస్తామా? గుడ్. దాన్ని రీసైకిల్ చేయలేము, రీయూజ్ చేయలేము. తిన్నాక ఎముకలు మిగులుతాయి కదండి, రీయూజ్ చేస్తామా? చేయలేము కదా. రిఫ్యూజ్ అంటే చేసుకుంటే చేసుకోవచ్చు, నేను తినను అంటే ఏం చేస్తామండి? ఓకే, సో వాటిని మనం సరిగా నిర్వహించాలి. కనుక ఎవరైతే కలెక్ట్ చేయడానికి వస్తారో వారికి మనము ఇది అని చెప్తూ ఇవ్వాలి. అలాగే డైపర్స్ కానీ శానిటరీ ప్యాడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక పేపర్లో చుట్టూ ఒక రెడ్ మార్క్, డాట్ మార్క్, రెడ్ మార్క్ చుట్టి ఇవ్వాలి. వారు చూడగానే ఇది అర్థమైపోతుంది. ఈ రెండింటిని ఇవ్వాలి. మిగతా అన్నీ కూడా, ఈ రెండు కాకుండా మిగతావన్నీ కూడా ఎవరికి ఇవ్వాలండి? చెత్తబండులకి అన్నీ ఇవ్వాలి, అంతే కదా. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ రెండు మాత్రమే చెత్తబండి దగ్గరికి వెళ్ళాలి. మిగతా ఏవి కూడా మీ ఇల్లు దాటకూడదు. గుడ్ గుడ్ గుడ్. మనమే కంపోస్ట్ తయారు చేయాలి. అందుకోసం ఇదంతా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్
నా చేతికి ఈవిడ ఒక గుప్పెడు చెత్త ఇచ్చినది, అందులో డిఫరెంట్ మిక్స్ అయి ఉంది, ఒక గుప్పెడు ఇచ్చినది. నేనే కలెక్ట్ చేసేటువంటి కబాడీ వాళ్ళ మున్సిపల్ కార్మికుడిని నేను కలెక్ట్ చేస్తూ ఉన్నాను. నాకు మిక్స్ చేసి ఈవిడ ఇచ్చింది, గుప్పెడు ఇచ్చినది. వార్డులో ఉన్న వాళ్ళందరూ ఇచ్చారండి. అది ఎంత క్వాంటిటీ అవుతుంది? చాలా క్వాంటిటీ అవుతుంది కదా. సెగ్రిగేట్ చేయగలుగుతానా? చాలా కష్టం అవుతుంది. చేయాలనుకున్నా కూడా నాకు వారం పట్టిద్ది, ఆ లోపల నేను అయిపోతాను. అదే నేను మా ఇంట్లోనే చేశాను అనుకోండి, నేనే నిర్వహించుకున్నాను అనుకోండి, పని తగ్గిద్దా? ఆరోగ్యం ఉంటుందా? ఎరువు కూడా వస్తుంది. మరి ఎరువు ఏం చేసుకుంటాం సార్? ఉంటే వేసుకుంటాం, లేకపోతే అమ్మేసుకుంటాం. కొనేవాళ్ళు ఉంటారా సార్? ఖచ్చితంగా ఉంటారు. మీరే బెస్ట్ ఎంటర్ప్రినర్స్. ఎన్నో మీరు చేస్తూ ఉంటారు మహిళా సంఘాల ద్వారా. ఇది చేయగలగచ్చు. కనుక మాంస వ్యర్థాలు కూడా హానికర వ్యర్థాల కిందకి వస్తాయి. ఇది బయటకి ఇచ్చడం. మిగతా అన్నీ కూడా మన ఇంట్లోనే మనం చేసుకోవాలి. ఇక్కడ 3 డబ్బాలు ఉన్నాయి కదండి. 3 ఉన్నాయా? 3 రంగుల్లో ఉన్నాయా? 3 రంగుల్లో ఉన్నాయా? 2 రంగుల్లో ఉన్నాయి కదా. వాస్తవానికి మీ ఇంట్లో కిచెన్లో ఒక డబ్బా ఉంటుందండి. వాస్తవం మాట్లాడుకుందాం, ఒక డబ్బా ఉంటుందండి. ఆ ఒక డబ్బాలు అన్నీ వేసేస్తాం. ఇది నిజం, అంతే కదా. ఒకవేళ అదృష్టం బాగుండి మున్సిపల్ వాళ్ళు వచ్చేది ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళు ఇవ్వకపోతే ఏం చేస్తామంటే ఎవరైనా ఉన్నారా లేరా చూస్తాం, తోసేస్తాం. ఖాళీ జగ ఎక్కడ ఉంటే అక్కడ వేసేస్తాం. ఇది సహజంగా మనం చేస్తున్నటువంటిది, అంతేనా? ఇది మనము ఫస్ట్ వ్యక్తిగతంగా మనమే ఒక క్రమశిక్షణతో, ఇంతకుముందు అదే మిమ్మల్ని అడిగాను, డిసిప్లిన్ అడిగాను. మీ కుటుంబ ఆరోగ్యం కోసం మీరు క్రమశిక్షణగా మీరు చేయగలిగితే అక్కడే సమస్య తగ్గించిన వాళ్ళు అవుతారు. అప్పుడు మీరు ఇంకోరు చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీ ఎస్హెచ్జిసి మీరు చెప్తారు, మీ మహిళా సంఘ సభ్యులకి మీరు చెప్పగలుగుతారు. కనుక వ్యర్థ పదార్థ నిర్వహణలో మహిళల యొక్క పాత్ర చాలా చిన్నది కదా. చాలా చిన్నది కదా. చిన్నదా పెద్దదా? చిన్నదా పెద్దదా? చిన్నది కాదు పెద్దది కాదు నేను అనుకుంటున్నా. చిన్నది కాదు పెద్దది కాదు అనుకుంటున్నా నేను. అత్యంత ప్రాముఖ్యతమైనది, ఫస్ట్ ప్రయారిటీ మాది. సో నేనేమన్నా సర్వం మీరే, మీరు చెప్తా మేము చేస్తారు. ఎవరి మీద ఉందండి బాధ్యత? మన అందరి మీద ఉంది. కానీ మమ్మల్ని గైడ్ చేసేటువంటి వాళ్ళు మా ఇంట్లో ఉన్న మా మదర్ లేదా మా లైఫ్ పార్ట్నర్. మీరు చెప్తే మేము చేస్తాం. ఇక్కడ జెండర్ బయాస్ ఏం లేదు. మీరు చేయాలని కాదు నా ఉద్దేశం, కలిసి చేయాలా. కానీ జాగ్రత్త పడేది, పొదుపు చేసేది, ఆరోగ్యాన్ని గమనించేది, మమ్మల్ని చూసుకునేది, అత్యంత బాధ్యత చూసుకునేది కూడా ఆ ఇంట్లో ఉన్న మహిళనే. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాస్తవం అని మేము అనుకుంటున్నాం. సో బాధ్యత ఇప్పుడు ఎవరి మీద ఉంది? ప్రధానంగా మనందరిపైన ఉంది. కానీ అందరిలో ఎక్కువగా సర్వం ఎవరు? సర్వం మీరే. సో ఇది ఫెయిల్ అవుతుందంటే దాని అర్థం ఏంటి? ఫెయిల్ అవుతుందంటే ఎవరండి? ఫెయిల్ చేస్తుంది ఎవరు? అంతే కదా. సరే మీరు ఫెయిల్ చేస్తారా పాస్ చేస్తారా 90 డేస్లో మేము చూస్తాం. ఇదే గ్రూప్లో ఫాలో అప్ చేస్తాం. ఓకే డన్. ఇప్పుడు రండి, వ్యర్థాలు ఎక్కడి నుంచి వస్తాయి? సహజంగా ఒక మున్సిపాలిటీలో ఒక వార్డులో ఎక్కడి నుంచి వస్తాయి?